హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకు మార్కెట్ సంబంధించి ఇండియన్ మార్కెట్ సంబంధించినటువంటి న్యూస్ అండ్ అనాలిసిస్ చూద్దాం. సో ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు వచ్చేసి అన్ని స్టాక్స్ కూడా అన్ని సెక్టార్స్ కూడా మరి రెడ్లోనే ఉన్నాయండి. సో అన్నిట్లలో కూడా సెల్ ఆఫ్ కనిపించింది అండ్ చాలా నష్టాల్లోనైతే మనకు కనిపిస్తున్నాయి అనమాట. సో ముఖ్యంగా చూసినట్లయితే నిఫ్టీ 50, సో నిఫ్టీ 50 వచ్చేసి 1.41% మరి నష్టాలతోని మనకు దాదాపు 365 పాయింట్లు అయితే మనకు నష్టపోయినట్లు కనిపిస్తుంది. సో ఇదొకటే కాదు, మిగతా అన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ అన్నీ కూడా నష్టాల్లోనే ఉన్నాయి. ఓకే. అండ్ సో ఎక్కువగా నష్టపోయినటువంటి స్టాక్స్ ఏంటి ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఎక్కువగా ఈరోజు మరి నష్టాలకు గురైనటువంటి సెక్టార్ కనుక చూసినట్లయితే మనకు నిఫ్టీలో రియాలిటీ, సో నిఫ్టీ రియాలిటీ, సో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి రియాలిటీకి సంబంధించినటువంటి స్టాక్స్ అయితే మనకు 2.56% నష్టపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. అండ్ బిఎస్సి రియాలిటీ ఆల్సో, సో బోత్ సెక్టార్స్ ఆర్ సేమ్. ఆ రెండు సెక్టార్లో కూడా ఎక్కువ సెల్ ఆఫ్ మనకు కనిపించింది అనమాట. తర్వాత నిఫ్టీ మీడియా కూడా మనకు ఎక్కువ కనిపించింది. నెక్స్ట్ క్యాపిటల్ గూడ్స్, ఆటో, తర్వాత కమ్యూని ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎఫ్ఎంసీజీ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకు ఎక్కువగా మనకు నష్టాల్లో కనిపిస్తున్నాయి. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఆల్సో మనకు నష్టాల్లో ఎక్కువగా ఉన్నట్లయితే కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకు తక్కువ నష్టపోయినటువంటి స్టాక్స్ కనుక చూసినట్లయితే నిఫ్టీ ఫార్మా అనేది కొంత మనకు మెరుగ్గా ఉంది. అంటే 0.5% మాత్రమే మనకు లాస్లో ఉందన్నమాట. అండ్ తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్, తర్వాత ఐటీ సెక్టార్ కూడా తక్కువగా నష్టపోయింది. సో ఈ మూడు సెక్టార్లో మనకు కొంత తక్కువ సెల్లింగ్ కనిపించింది అనమాట. సో ఇది అంటే మొత్తం అయితే రెడ్లోనే ఉన్నాయి, లాస్లోనే ఉన్నాయి. బట్ మనకు నిఫ్టీ ఫార్మా మాత్రం అండ్ నిఫ్టీ తర్వాత బిఎస్సి ఆయిల్ అండ్ గ్యాస్, సో ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించినటువంటివి కూడా కొంత తక్కువ సెల్ ఆఫ్ కనిపించినట్లుగా మనకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మరి టుడే ఈరోజు మరి ముఖ్యంగా రీజన్స్ చూద్దాం. ఈ అమ్మకాల ఒత్తిడికి కారణాలు ఏంటి చూసినట్లయితే, సో ప్రత్యేకించి స్పెషల్ రీజన్స్ అయితే ఏం లేవు, కొన్ని మనము ఇక్కడ చూడవచ్చు. సో ఇంపార్టెంట్గా చూసినట్లయితే మనకు సో ఫండమెంటల్గా చూసినట్లయితే హ్యూ గ్లాసెస్ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ ఫాల్స్ 1200 పాయింట్స్ అండ్ 6 lakh crores లాస్ అని చెప్పేసి. సో ఈ రోజు మార్కెట్లో వచ్చేసి మనకు 6 lakhs crores, 6 లక్షల కోట్ల వరకు అయితే మనకు నష్టం అయితే కనిపిస్తుంది అనమాట. సో నిఫ్టీ కావచ్చు, తర్వాత సెన్సెక్స్ కావచ్చు, దాదాపుగా చాలా మటుకు నష్టపోయాయని చెప్పేసి ఒక బేరిష్ ట్రెండ్ అయితే ఇవరకు కనిపించింది. సో ఫ్లాట్గా మొదలైనటువంటి మరి మార్కెట్ కొద్దిగా పడుతూ చివరికి ఎక్కువగా సెల్ ఆఫ్ అయితే జరిగిందనమాట. సో దీనికి మెయిన్ రీజన్స్ కనుక చూసుకున్నట్లయితే, అంటే ప్రత్యేకమైనటువంటి కారణాలు లేవు ఇండియన్ మార్కెట్ పడడానికి. ఇండియాకు సంబంధించిన ప్రత్యేకమైన న్యూస్ అయితే ఏం లేవు. బట్ దాదాపు 3-4 డేస్ నుంచి ఉన్నటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో, సో దాన్ని ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని ఉంటారని చెప్పేసి అయితే మెయిన్గా మరి టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళైతే సో దీన్ని మార్కెట్ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. సో ప్రాఫిట్ బుకింగ్ అంటే 3-4 డేస్ నుండి మనకు ఎఫ్ఐఐ అయితే కొనుగోలులో ఉన్నారు. సో వాళ్ళు కొంత సెల్ ఆఫ్ జరిపి ఉండవచ్చు అని చెప్పేసి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనకు కొన్ని బడ్జెట్ కావచ్చు, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కావచ్చు, ఆర్బీఐ పాలసీస్ కావచ్చు, తర్వాత Q3 రిజల్ట్స్ కావచ్చు, వీటికి సంబంధించి కొంత మార్కెట్ మూవ్మెంట్ అప్ సైడ్ అంటే పాజిటివ్గా ఉన్నది. సో ఆ పాజిటివ్ అంతా కూడా వాళ్ళు ఎవరైతే లాభాలు పొందారో వాళ్ళందరూ కూడా సో ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఉంటారు. సో అది కొంత ఎక్కువగా ట్రిగ్గర్ అయ్యేసరికి అది మరి లాస్లోకి వెళ్ళిపోయినట్లుగా అయితే మనము భావించవచ్చు. ఇక నెక్స్ట్ రీజన్ వచ్చేసి మనకు యుఎస్ ఫెడ్ రేట్స్, అది కొంచెం మిక్స్డ్ సిగ్నల్స్ ఉన్నాయి. అది కట్ చేస్తారా లేదా అన్నది కూడా తెలియదు, అన్సర్టెనిటీ ఉన్నది కాబట్టి. సో దీనిపైన పెద్దగా మనకు అంటే ఆ యుఎస్ ఫెడ్ రేట్కి సంబంధించి కూడా అన్సర్టెనిటీ వల్ల కూడా కొంత రీజన్ ఉండవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ మెయిన్ థింగ్ ఏంటంటే యుఎస్ ఇరాన్ టెన్షన్స్ ఉన్నాయి. ఆ యుఎస్ ఇరాన్ సంబంధించి కొద్ది రోజుల నుంచి మనకైతే యుద్ధ వాతావరణం కనిపిస్తున్నది. అండ్ మేబీ యుఎస్ మిలిటరీ అటాక్ జరుగుతుందా అన్నట్లుగా కొంత ఉండవచ్చు. బట్ ఇది అంత పెద్ద రీజన్ అవుతుందా లేదా అన్నది చెప్పలేము. ఎందుకంటే మనకు యుఎస్ మార్కెట్స్ అయితే పాజిటివ్లోనే ఉన్నాయి. సో కాబట్టి యుఎస్ మార్కెట్లో అంత సెల్ ఆఫ్ లేదు కాబట్టి సో ఇది ఒక చిన్న కారణం కావచ్చు మేబీ అని చెప్పేసి. రెండవది
ఈ యుఎస్ అండ్ ఇరాన్‌కి సంబంధించినటువంటి ఏదైతే ఈ అటాక్‌కి సంబంధించి టెన్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్‌ని రైజ్ అయ్యాయన్నమాట. సో, క్రూడ్ ఆయిల్ వచ్చేసి మనకు 4.6% వరకు రైజ్ అయింది. సో, ఇది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు ఆ క్యాపిటల్ తీసుకెళ్ళి ఆ క్రూడ్ ఆయిల్ వైపు పెడుతూ ఉండొచ్చు మేబీ అని జెప్పేసి ఇదొక రీజన్ కావచ్చు అని జెప్పేసి ఇక్కడైతే మనకు అంచనా వేస్తున్నారనమాట. సో, ఇవి మనకు మెయిన్‌గా వచ్చేసి ఈరోజు అంటే ఎక్కువగా మనకు ఈ స్టాక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ సో, హూ ఆర్ ద టాప్ లాసర్స్? టాప్ లాస్ ఎక్కడ జరిగింది అంటే మనకు మెటల్స్ ఎక్కువగా టాప్ లాస్ జరిగింది. ఓఎంసీస్ అండ్ ఇక్కడ చూసినట్లయితే మెటల్స్ ఎక్కువగా మనకు విత్ అలైడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ ఫాలింగ్ 7% ఇక్కడ మనకు ఎక్కువగా మనకు జరిగినట్టు జిందాల్ స్లంప్డ్ 5%. సో, చాలా మనకు నష్టం అంటే మెటల్ అండ్ ఇది ఇది పవర్ సంబంధించినటువంటిదైతే ఎక్కువగా మనకి ఎనర్జీకి సంబంధించింది ఎక్కువగా జరిగింది మనకు. అండ్ పేటీఎం ఆల్సో 4.5% డ్రాప్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ కేయాన్స్ టెక్నాలజీ, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కావచ్చు. సో, ఇవన్నీ కూడా మనకు టెక్నాలజీకి సంబంధించినటువంటివి కూడా కొన్ని ఆహ్, సేల్స్ అయితే మనకు జరిగింది. ఎక్కువ సెల్ ఆఫ్ అయితే మనకు కనిపిస్తుందనమాట. అండ్ ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ కూడా మనకు సెల్ ఆఫ్ అయితే ఎక్కువగా కనిపిస్తుందనమాట. అండ్ సో, గెయినింగ్‌లో చూసినట్లయితే మనకు లార్జ్ క్యాప్ నుండి ఓఎన్‌జీసీ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈరోజైతే. సో, ఇంత సెల్ ఆఫ్‌లో కూడా మనకైతే ఇది సో, ప్రాఫిట్‌లో అయితున్నదనమాట. దీని తర్వాత హిందాల్కో కూడా. సో, హిందాల్కో ఈ మధ్యలో చాలా ఫాలింగ్‌లో ఉంది కాబట్టి సో, హిందాల్కో అండ్ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ లాంటివి కూడా ఆహ్, మనకు లార్జ్ క్యాప్‌లో అయితే తర్వాత ఆహ్, ప్రాఫిట్‌లో ఉన్నాయి. తర్వాత ఆయిల్ ఇండియా ఏదైతే ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఉందో సో, యూపీఎల్ అండ్ నిన్న ఏదైతే మనకు అప్పర్ సర్క్యూట్ ఆహ్, హిట్ అయ్యి అంటే చాలా ప్రాఫిట్‌లో ఉన్నటువంటి ఏదైతే గాడ్‌ఫ్రై. సో, ఫిలిప్స్ కూడా మనకు ఈరోజు ఇంకా అది లాభాల్లో అయితే కనిపించిందనమాట. సో, ఇవి మనకు ప్రాఫిట్‌లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి స్టాక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ సో, ఒకటి మనకు ఐటీ కంపెనీ ఈ మనకు బోనస్ అయితే ప్రకటిస్తుందండి. 100 షేర్లు కొంటే 1000 షేర్లొస్తాయి. అప్పర్ సర్క్యూట్ కొట్టిన స్టాక్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. సో, ఐటీ సెక్టార్‌లో స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందినటువంటి సిల్వర్ టచ్ టెక్నాలజీస్ అనేటువంటిది డబుల్ బోనస్ తీసుకొచ్చింది. ఇక్కడ మనకొకటి న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో, దీనికి సంబంధించి బోనస్ షేర్స్ ఇవ్వడానికి, అదేవిధంగా ఈరోజు బోనస్ షేర్స్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఈరోజు వచ్చేసి మనకు దాదాపుగా 5% వరకైతే మరి అప్పర్ సర్క్యూట్‌ను టచ్ చేసినట్లు కనిపిస్తుందనమాట. సో, ఇది చాలా మంచి మల్టీ బ్యాగర్ స్టాక్‌గా అయితే మనకు ఈసారి నిలిచిందండి. ఈ దాదాపుగా ఆహ్, ఈ 3, 4 మంత్స్‌నైతే భారీ మరి ప్రాఫిట్‌నైతే ఇది ఇచ్చిందని చెప్పేసి చెప్పవచ్చనమాట. సో, దీనికి సంబంధించి గత ఏడాదిలో 108% లాభాన్ని అందించింది కాబట్టి సో, అదే విధంగా షేర్ కూడా మరి పెరిగినట్లుగా కనిపిస్తుంది. అండ్ దీనికి సంబంధించి బోనస్ షేర్‌లకు సంబంధించి చూసినట్లయితే అయితే ఇక్కడ వాళ్ళు ఒక క్యాలిక్యులేషన్ ఇస్తున్నారు. దీంట్లో ఏంటంటే ముందుగా రూ. 10 ఫేస్ వాల్యూ ఉన్నటువంటి ఒక ఈక్విటీ షేర్‌కు రూ. 2 ఫేస్ వాల్యూ ఉండాలి. 5 షేర్లు ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే దీన్ని ఫస్ట్ 5 పార్ట్స్ చేస్తారు. తర్వాత ఈ 5 ఫేస్ వాల్యూ ఉన్న ఒక్కొక్క ఈక్విటీ షేర్‌కు మరో షేర్ బోనస్ రూపంలో కంపెనీ అందించనుంది అని చెప్పేసి దీని ప్రకారం మనకైతే ఒక 100 షేర్లు ఉన్న వాళ్ళకైతే ఏకంగా 1000 షేర్లు పొందుతారు. అంటే డివైడ్ చేసి దానికి షేర్స్ అనేవి కలపడం జరుగుతుందనమాట. సో, ఇది మనకు బోనస్ షేర్‌లకు సంబంధించి అయితే ఒక న్యూస్ రావడం జరిగింది. సో, ఇదొకసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అబ్జర్వ్ చేయండి ముందైతే. సో, తర్వాత మీరు నిర్ణయం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మరిన్ని న్యూస్ చూసినట్లయితే ఇక్కడ కూడా మనం చూస్తే టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్ అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు మెయిన్‌గా వచ్చేసి సో, ఇక్కడ ఇచ్చారు న్యూస్‌లో చూడండి ఒకసారి నిఫ్టీ రియాల్టీ అయితే వరస్ట్ హిట్ అని చెప్పేసి ఫాలింగ్ 2.56. సో, టాప్‌లో ఉంది నిఫ్టీ రియాల్టీ. తర్వాత మీడియా. సో, ఇవి 2 కూడా డిక్లైన్ అయిన వాటిల్లో టాప్‌లో ఉన్నాయన్నమాట. నిఫ్టీ ఆటో ఇండెక్స్ డ్రాప్డ్ బై 2.10% అండ్ నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, సో, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్. సో, అన్నీ కూడా మనకిక్కడ ఆహ్, సో, ఓవర్ 1% అయితే లాస్‌లో ఉన్నట్లయితే మనకు కనిపించడం జరిగిందనమాట. అండ్ ఎక్కువగా మనం మెటల్ స్టాక్స్ కూడా ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఇవన్నీ కూడా మనకు సో, మొత్తం మీద అయితే ఇది ఈరోజు టాప్ మోస్ట్‌గా మనకు మార్కెట్ అయితే ఫాల్ ఉందండి. సో, దీనికి స్పెసిఫిక్ రీజన్స్ అయితే అంటే గట్టి
స్టాండర్డ్ రీజన్స్ అయితే ఏం లేవు అనమాట. సో, కరెక్ట్ రీజన్స్ లేవు కాబట్టి మార్కెట్ మరి రికవర్ అవుతుందా అన్నది ఒకసారి రేపు చూడాల్సినటువంటి అంశం అనమాట. సో, ఇది ఈరోజు వచ్చేసి మార్కెట్‌కి సంబంధించినటువంటి ఆహ్, ఇన్ ఆహ్, సో, పూర్తి డీటెయిల్స్. నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థాంక్ యూ ఫర్ వాచింగ్.